ట్రంప్ సారు ఏమైతే రెండోసారి అధ్యక్షుడయ్యారో గానీ బాగా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నారని ప్రపంచమంతా కోడై కూస్తోంది. చుట్టాలు వచ్చిన 2 రోజులు బాగానే చూసుకొని 3వ రోజు నుంచి మొహం మార్చుకొని పొమ్మనలేక పొగబెట్టినట్టు అగ్రరాజ్యానికి వచ్చే మనలాంటి వాళ్లను డైరెక్ట్ గా పొమ్మని చెప్పలేక రకరకాల వీసా విధానాలు, టారిఫ్ విధింపులతో చెక్ పెడుతున్నారు. ఇక ఇప్పుడేమో చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో 3 ఏళ్ల పాటు ఉండి ఉద్యోగాలు వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ ఉంటుంది కదా, దాని అనుమతిని కూడా రద్దు చేసేందుకు ఒక బిల్లు తేవాలని యోచిస్తున్నారు. ఇది విద్యార్థులను భయపెడుతున్న అతిపెద్ద సమస్య. ఇక ఉద్యోగం సాధించి H1B వీసాల మీద ఉన్నవారు ప్రశాంతంగా లేకుండా వీసా విధానాలను కఠినతరం చేశారు. మరోవైపు గ్రీన్ కార్డులు ఉన్నా కూడా ఎయిర్పోర్టుల్లో వాళ్ళను ఆపి గంటల తరబడి చెక్కింగ్లు చేసి ఏ చిన్న లోపం ఉన్నా నిర్బంధించడం, 100 రూల్స్ చెప్పి విసిగించడం చేస్తున్నారు. దీంతో అమెరికాకి వలస వెళ్ళిన వారు, వెళ్ళాలి అని అనుకునేవారు చాలా భయపడుతున్నారు. ఇక ఈ ఓపీటీని రద్దు చేసేలా అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లు వల్ల దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు కష్టాలను ఎదుర్కొనున్నారు. ఆ బిల్లును సభలో పెట్టి ఆమోదిస్తే వారంతా భారత్ కు తిరిగి రావాల్సి ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో అంటే స్టెమ్ అంటారు కదా, సో ఈ స్టెమ్ రంగాల్లో ఇంటర్నేషనల్ విద్యార్థులు ఓపీటీ అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు చదువు పూర్తయ్యాక కూడా అమెరికాలోనే 3 ఏళ్ల పాటు ఉండి ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. అంటే జాబ్స్ చేసుకోనో, ట్రైనింగ్స్ చేసి అలా సో ఉద్యోగాలను కూడా సాధిస్తారు. ఈ ఓపీటీ వల్ల భారతీయ విద్యార్థులే అధికంగా లబ్ధి పొందుతూ ఉంటారు. 2023-24లో 97,556 మంది భారతీయులు ఓపీటీ అనుమతి తీసుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 40% అధికం. ఈ ఓపీటీ రద్దు బిల్లుతో చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులంతా అమెరికాను వీడిపోవాల్సి ఉంటుంది. దీనివల్ల వారి కెరీర్ దెబ్బతినడంతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. చాలా మంది విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు లోన్స్ అవి తీసుకొని వెళ్తుంటారు. అందరూ రిచ్ పీపులే వెళ్ళరు కదా, అలా వెళ్ళి ఇంటి పరిస్థితులు చక్కబెడదాము, జాబ్ చేసి అప్పులన్నీ తీర్చేద్దామని అనుకునే విద్యార్థులు ఈ ఓపీటీ కాలంలోనే తమ విద్యా రుణాలు అవన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఇక ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలకు గండి పడుతుంది. వారంతా ఉద్యోగ అవకాశాలు లభించే దేశాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది. అంటే కెనడా, ఐరోపా దేశాల్లో అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. బిల్లు ప్రభావం తమ పైన పడుతుందని అమెరికా విశ్వవిద్యాలయాలు ఆందోళన చెందుతున్నాయి. విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోవచ్చని భయపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ విదేశీ విద్యార్థులు మనమే కాబట్టి, అంటే ఇండియా నుంచో లేకపోతే వేరే కంట్రీస్ నుంచి అమెరికాకు వెళ్ళి చదువుకుంటే అక్కడ యూనివర్సిటీస్కి మన గవర్నమెంట్స్ స్కాలర్షిప్స్ రూపంలోనో మరో రూపంలో వాళ్ళకి డబ్బులు అందిస్తూ ఉంటారు. సో అదొక ఆదాయ వనరు వాళ్ళకి. సో అది కూడా తగ్గిపోతుందని అక్కడ యూనివర్సిటీస్ కూడా బాధపడుతున్నాయి. ఇక గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల గ్రీన్ కార్డుల వ్యవస్థను ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే సమూలంగా ప్రక్షాళన చేస్తూ వస్తోంది. కొత్త వలస విధానాలను తీసుకొస్తుంది. దీంతో ఈ కార్డులున్న వారిలో కూడా భయం పుట్టుకొస్తోంది. ఇటీవల కొంతమంది గ్రీన్ కార్డుదారులు భారత్కు వచ్చి తిరిగి వెళ్తుండగా విమానాశ్రయాల్లో ప్రశ్నలతో అధికారులు వేధించారు. ఇక ట్రంప్ యంత్రాంగం మొత్తం ఫామ్ I-485ను అప్డేట్ చేసింది. ఇక నుంచి పెళ్లి చేసుకున్నాక గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు ఆర్థిక వనరుల వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డు సాధించిన వారు తమ భాగస్వాములకు ఆ కార్డు తీసుకోవాలంటే ఆర్థిక సమర్థతను చూపించాలి. ఇది కొంత కష్టమే. సంపన్నులే దాన్ని పొందగలరు అన్న ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. దీంతో పాటు క్యాండిడేట్ ఉన్నత చదువులు, వృత్తికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, నైపుణ్యాలకు, స్కిల్స్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక పెళ్లి చేసుకున్నాక వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కోసం ఈ వీసా అప్లై చేస్తే వైవాహిక బంధాన్ని నిరూపించుకునేలాగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు కూడా వాళ్ళు తప్పనిసరిగా హాజరు కావాలి. ఇందుకోసం జంటలు ఉమ్మడి ఆర్థిక వనరులు చూపించాలి. ఉమ్మడిగా తీసుకున్న ఇంటి పత్రాలను కూడా అందించాలి. పెళ్లి ఫోటోలను సమర్పించాలి. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ట్రంప్ ఇంత కఠినమైన రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నారంటే వలస విధానాల కఠిన నిబంధనలను అమెరికా పౌర వలస సేవల విభాగం USCIS సమర్థించుకుంది. మోసాలను గుర్తించేందుకు అండ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికే మేము ఇలా చేస్తున్నామని చెప్పుకొచ్చింది. సో వలసల కోసం జరిగే దొంగ వీసా ప్రయత్నాలను, దొంగ వివాహాలను దీనివల్ల గుర్తించగలుగుతామని చెప్తున్నారు.